ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం కుటుంబాలు చేసుకున్న దరఖాస్తులు కలెక్టర్ల పరిశీలనలో ఉన్నాయని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ప్రజాప్రతినిధులు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఒకరోజు భోజనం చేయాల్సిందేనని తెలిపారు. సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణల్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. గతంలో ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేస్తే ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏటా 13,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గత ప్రభుత్వం 10,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసేదని తెలిపారు. సన్నబియ్యం కేంద్రం ఇస్తుందనే వాదనలో నిజం లేదన్న మంత్రి కేంద్రం ఇచ్చే బియ్యానికి 20% ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యం రకమేనని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో 49,000 కార్డులే ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు.